తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? రైట్ సార్, బాగున్నారా లేదా? రైట్, ఫైన్, గుడ్. తక్కువ వచ్చారు ఈరోజు. రైట్, ఎవరు లేరు వెనకాల మేడం, కొంతమంది ఉన్నారు. అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ రాలేదా? డిఎస్సి వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది సార్. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, ఇంకా నోటిఫికేషన్ రాలేదని చాలామంది అంటారు. కానీ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది, అనుబంధ నోటిఫికేషన్ రాలేదు. సో 3 ప్రశ్నలు అడిగితే ఆన్సర్ చెప్పండి. 20 మినిట్స్లో క్లోజ్ చేస్తా, సోది లేకుండా మ్యాటర్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్, జాబు వస్తే బాగుంటుంది అన్న వాళ్ళు చేయొద్దండి. జాబు వస్తే బాగుంటుంది అన్న వాళ్ళు చేయొత్తాలి. ఎంతమంది? ఓకే. జాబు రావాలి అన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, గుడ్. జాబు రావాల్సిందే, నాకు వేరే గత్యంతరం లేదుగా, దాని మీద నేను లైఫ్ అన్న వాళ్ళు చేయొద్దండి. డబల్ ఎత్తకూడదు, ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తకూడదండి. మీరు ఆల్రెడీ ఎత్తారుగా ఒకసారి. రైట్, మూడోది బాగుంది కదా. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, థర్డ్ దానికి తేడా ఏంటి మేడం? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. ఏం తేడా ఉంది భయ్యా? సెకండ్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి చాలా తేడా ఉంది. జాబు రావాలంటే ఏదో అంతే, జాబు రావాల్సిందే అంటే ఇక నీ జీవితం అంతా దానిపైనే ముడిపడాల్సిన అవసరం ఉంది. సో పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఇప్పుడు జరగబోయేటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్క్. సో పాయింట్ 1, కాంపిటేటివ్ ఎగ్జామ్ జరగబోతుందండి, డిఎస్సి జరగబోతుంది. అట్ ది సేమ్ టైం గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాబోతుంది అంటున్నారు. సో పాయింట్ 1 ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్, మీకు జాబు రావాల్సిందే అని చెప్తున్నారు కాబట్టి కొన్ని ప్రికాషన్స్ చెప్తా, కొన్ని కాన్సెప్ట్ చెప్తాను, వాటి ప్రకారం వెళ్ళండి. నేనే ఎందుకు చెప్తున్నా అంటే 300 పైన బ్యాచెస్ చెప్పాను కాబట్టి నేను పోపు అనట్లేదు. సో నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తా ఉన్నాను. 300 బ్యాచెస్ చెప్పి ఉన్నా ఇప్పటివరకు. ఆల్మోస్ట్ 2008 డిఎస్లో టాప్ ర్యాంకర్గా ఉన్నాను, చాలా జాబ్స్ వచ్చాయి. బట్ నాకు ఇష్టమైన జాబ్ చేస్తూ ఉన్నా. సో ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్గా ఉన్నటువంటి డిఎస్సి ఎంత దారుణం అంటే ఎప్పటి నుంచో ఊరిస్తూ ఉన్నారు. అదిగో డిఎస్సి అంటారు. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల 3 సంవత్సరాల క్రితం నుంచి డిఎస్సి పడుతూనే ఉంది. నోటిఫికేషన్ కూడా పడ్డది, కానీ ఇంకా కొంతమందిలో స్పందన లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది కాబట్టి ఆ ప్లాన్లో ఉన్నారు. సో ఒక్కటేనండి, పోస్ట్పోన్ కావాలి. అందరూ పుస్తకాలు పక్కన పెట్టాలి. ఎవరైతే ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వరకు, ఎగ్జామ్ వరకు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాడు జాబ్ కొడతాడు. సో అది మన కోసం అనుకోవాలి. నోటిఫికేషన్ పోస్ట్పోన్ అవ్వడం ప్లస్ పాయింటే. ఎందుకంటే
పోస్ట్పోన్ అయిన తర్వాత ఎవరు చదవరండి, పుస్తకాలను పక్కన పెట్టేస్తారు. కానీ ఆ టైంలో పుస్తకాలు ఓపెన్ చేసేవాడే కొడతాడు జాబు రావాలంటే ఊరికే వచ్చేది కాదు, మార్కెట్లో ఉన్నటువంటి వస్తువుల ప్రకారం కాదు. సో ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2024 డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ కలిపితే కొన్ని పోస్టులు అదనంగా వస్తాయనేటువంటి ఆశతో మనం అంతా ఉన్నాం. మేబీ అలాగే ప్రయత్నం జరుగుతూ ఉంది, అలాగే వస్తుంది కూడా. సో ఏది ఏమైనా మనకున్నటువంటి ఈ టైం మ్యాక్సిమం ఒకటి చెప్తున్నా, ఆల్రెడీ నోటిఫికేషన్ పట్టదు కదా మేడం, ఆల్రెడీ ఎంతకాలం అయింది? 3 to 4 months అయింది అనుకుంటా, అంతేనా ఎక్కువైందా? రఫ్గా 4 months అయింది. ఎంతమంది సబ్జెక్ట్ ఎంత పర్ఫెక్ట్ అయిపోయారు చేయొద్దండి. మీ జిల్లాలో 1-2 పోస్టులు ఉంటాయి, మరి పోస్టులు లేకుండా ఏముండవు, 5, 10, 20 ఉంటాయి కదా. మేము రెడీ సార్ డిఎస్సికి, నో డౌట్. ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంటుంది, ప్రిపరేషన్ అంతా అయిపోయింది అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరన్నా ఉన్నారా? అసలు స్టార్ట్ చేస్తున్నాం కానీ మళ్ళీ మధ్యలో ఆపేస్తున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. స్టార్ట్ చేస్తుంటాం, ఆపేస్తున్నాం. సో ఇది జరుగుతుంది కూడా. ఒకటే చెప్తున్నానండి, మీకు జాబ్ రావాల్సిందే అని చెప్తున్నారు కాబట్టి 2024 డిఎస్సిలో మీరు ఉండాలి అంటే ఒకటే చెప్తున్నానండి, దాని ఎగ్జామ్ ఎప్పుడైతే అయిపోతుందో అంతవరకు మన ప్రయాణం ఆపొద్దండి. రోజుకు అట్లీస్ట్ 3 hours అన్నా, రోజుకు 12 గంటలు చదవమని చెప్పట్లేదు. పరిస్థితులను బట్టి మనకు అనుబంధ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కొంత నిర్లక్ష్యంగానే ఉంటాం. అట్లీస్ట్ 3 to 4 hours అన్నా మనం జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో. మేబీ నోటిఫికేషన్ ఈ మంత్ వస్తుందని చెప్తా ఉన్నారు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ రావడానికి అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. సో ఒకటేనండి, జాబ్ కొట్టాలంటే నోటిఫికేషన్ పడకముందే సిలబస్ అంతా కంప్లీట్ చేసుకునేవాడు ర్యాంకర్ జాబ్ కొడతారండి. నేను చేశాను, అలాగే మా ఫ్రెండ్స్ చేశారు. మీరు ర్యాంకర్స్ ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళందరూ అదే చేసేది. నోటిఫికేషన్ పడకముందే 80 to 90% కంప్లీట్ చేసుకొని, సిలబస్ కాదు మేడం, ప్రిపరేషన్ కోచింగ్ సెంటర్లో కంప్లీట్ చేసుకోవడం కాదండి. కోచింగ్ సెంటర్ క్లాసెస్ అయిపోవాలి, ప్రిపరేషన్ కూడా అయిపోయి ఉంటే రిమైనింగ్ 10% జాబ్ నోటిఫికేషన్ వచ్చిన ఒక 2-3 months రివిజన్కి సరిపోతుంది. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు జాబ్ రావాల్సిందంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ చేయండి. ఇంకా నోటిఫికేషన్ పడలేదు, పడ్డా కూడా పడనట్టే లెక్క. ఎవరైనా జిఎస్ నోటిఫికేషన్ ఉంటే పడలేదు అంటారు, కానీ ఆల్రెడీ పడ్డది, కానీ కొంచెం పోస్టులు అదనంగా రాబోతుంది అనమాట. సో కంపల్సరీగా మీరు నోటిఫికేషన్ పడకముందే సీరియస్గానండి, పక్కావాడు చదువుతున్నాడా లేదా. ఈ మధ్యకాలంలో కోచింగ్కి ఏడికి వెళ్తున్నారు అంటే కోచింగ్ ఏం వెళ్తారా, ఏముంటుంది రాడా అంటారు. వాడు నేను డిసప్పాయింట్ చేస్తారు, వాడు చదువుతారు మళ్ళీ. అటువంటి మహానుభావులు కూడా ఉంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోకుండా మనం సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండవ పాయింట్, టెట్ కమ్ డిఎస్సి. టెట్ 99% పడే ఛాన్సెస్ ఉన్నాయి. పాయింట్ 1, 99% ఉంది. 1% చెప్పలేం, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ 99% టెట్ పడుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, టెట్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, టెట్లో 100 marks వచ్చిన వాళ్ళు, అట్లీస్ట్ టెట్లో 120-110 marks అని ఉండాలండి. టెట్లో కంపల్సరీగా. డిఎస్సిలో జాబ్ రావాలంటే ఇది కీలకం అయిపోతుంది. 120 marks, 120 రాలేదు, అట్లీస్ట్ 110-120 అయిపోయి ఎవరన్నా ఉన్నారా ఇందులో? ఎవరు లేరు. సో మీరు వెనక్కి చూడొద్దు, మీరే అయి ఉండాలి. అది మీరు వెనక్కి చూస్తారంటే మీరు కాదన్నట్టు లెక్క. సో 120 అబోవ్, మినిమం 120+ తెచ్చుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. అంటే టెట్లో 120 అబోవ్ రాకపోతే జాబ్ రాదా అని నేను అనట్లేదు. 85 వచ్చిన వాళ్ళు కూడా వస్తాయి. 85 వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ. సింపుల్ ఎగ్జామ్, ఒక మూవీకి వెళ్ళాలనుకుంటున్నాం, ఒక సినిమా టికెట్ బుక్ చేసుకొని వెళ్తే ఎలా ఉంటుంది, సినిమా టికెట్స్ బుక్ చేసుకొని డైరెక్ట్ థియేటర్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఏది బెస్ట్ చెప్పండి? మూవీ టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్తే హ్యాపీగా చూడగలుగుతామా? టికెట్స్ బుక్ చేసుకోకుండా హడావిగా థియేటర్కి వెళ్ళి ఆ టైంలో తీసుకుంటే బెటరా? ఏది బెస్ట్ ఆప్షన్? బుక్ చేసుకుని వెళ్తే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బుక్ చేసుకుంటే సినిమా థియేటర్లో నీకు ఏ ప్లేస్ కావాలో చూసుకుంటావు, మధ్యలో కూర్చుంటావా, నీకు కన్వెంట్ ప్లేస్ చూసుకుంటావు, నువ్వు కరెక్ట్ టైంకి వెళ్తావు, నీలో ధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏం కాదులే నేను సినిమాకి చూస్తానని నమ్మకంతో వెళ్తావు. అదే సినిమా టికెట్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళేటప్పుడు, కార్లో వెళ్ళేటప్పుడు కానీ బైక్ వెళ్ళేటప్పుడు టికెట్స్ దొరికితే లేవు, అసలు ఉంటాయో ఉండవు, అయిపోతాయో, ఒకవేళ అయిపోయిన కార్నర్లో కూర్చుంటాము, ఇలాంటి అన్ని రకాల ఫ్రీక్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, టెట్లో సబ్ జోన్లో ఉండండి. పడితే మాత్రం దయచేసి వదలకండి భయ్యా. అట్లీస్ట్ 110, లాస్ట్ 100 అది లాస్ట్ బార్డర్ చెప్తున్నా. సో 85లు 95లు మేము బయట పడ్డంగా టెట్లో 90లో ఆన్లైన్ చూసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా. టెట్ అయిపోయింది కదా, 90 marks వచ్చినాయి కదండి, 120 ఉండాలి సార్. పోటీ ఎక్కువ ఉంది భయ్యా. 10,000 పోస్టులు అండి, 4 లక్షల మంది. రఫ్గా నాకు చేసి 2.5 lakhs రాస్తారు ఈసారి. మనం 1.5 lakh ఏమో అప్లై చేశారంట. సో మళ్ళీ అనుబంధ నోటిఫికేషన్ పడితే ఇంకో 1 lakh మంది ఎగురుతారు. మళ్ళీ టెట్ పడితే ఇంకొక 50,000 మంది
ప్రయాణం మొదలు పెడతారు. అంటే మినిమం 3 lakhs మెంబర్స్ ఉంటారండి, అట్లీస్ట్ 2 lakhs అని ఉంటారు కదా. 2 లక్షల మంది ఉన్నారంటే 10,000 పోస్టులు ఉన్నాయంటే మనం సేఫ్ జోన్లో ఉండడం బెటర్. సో మనకు టైం ఉంది, దయచేసి ఆ సమయాన్ని వాడుకోండి. మినిమం నాకు తెలిసి 4 months అయితే డిఎస్కి టైం ఉంటుందండి. వాడు నోటిఫికేషన్ వేసినా ఇప్పుడు ఏం ఎగ్జామ్ పెట్టాడు. ఆఫ్టర్ మే జూన్ ఉండొచ్చు, ఛాన్సెస్ మే జూన్ ఉండొచ్చు. కాబట్టి 4 months అయితే టైం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని వేస్ట్ చేసుకుని 99% 100% డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, త్వరలో వస్తుంది, ఇక రాకుండా ఉండదు. అలా అంతా దానికి సంబంధించిన ప్రణాళికలు అంతా అయిపోయినాయి. అనుబంధ నోటిఫికేషన్ ఒకటే, అనుబంధ నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి టెట్లో 120+ ట్రై చేయండి. ఆటోమేటిక్గా డిఎస్సికి ఒక పీక్, ఒక ఎనర్జీ లెవెల్ పెరుగుతుందండి. కాన్ఫిడెంట్ అనేది ఒక రేంజ్లోకి వెళ్ళిపోతాం. మనం మిమ్మల్ని ఏమన్నా వచ్చి నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా క్లాసెస్ చెప్తున్నావు, లేదా నువ్వు బాగా చదువుతున్నావు అంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంకొంచెం బెటర్గా చదవాలనిపిస్తుంది. సో టెట్ కూడా మోటివేషన్ పార్ట్, ట్రైలర్ లాగా ఉంటుంది, దాన్ని వాడుకోండి. సో ఖచ్చితంగా టెట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. టెట్లో మనకి 150 మార్క్స్ ఉంటాయి, డిఎస్సిలో కూడా 80 మార్క్స్, 150ని 20% చేస్తారు, 80 మార్క్స్ డిఎస్సిలో ఉంటాయి. సో ఖచ్చితంగా టెట్లో 150 మార్క్స్లో 120 రావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు తెలుగు, సైకాలజీ అండ్ ఇంగ్లీషు. ఈ మూడింట్లో 75 మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మనకి సైకాలజీ ఇంపార్టెంట్, తెలుగు ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఇంపార్టెంట్. ఇందులో ఏది ప్రిపేర్ అవ్వాలంటే ఏం చెప్తారు మీరు? ఏది ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి భయ్యా? సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషా? కొన్ని కంటెంట్ పాట ఏది ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు వస్తాయి? సైకాలజీ ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు వస్తాయి. అవునా? అవునా అండి? ఇంగ్లీష్ ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు వస్తాయి. ఎస్, వెరీ గుడ్. 3 ప్రిపరేషన్ అవసరం. తెలుగుగా అవసరమే, ఇంగ్లీష్ అవసరమే, సైకాలజీ అవసరమే. సైకాలజీ అర్థం కాక మార్కులు అవుతాయి, తెలుగు వస్తాయని మార్కులు అవుతాయి, ఇంగ్లీష్ ఏం తెలియక పోతాయి. మొత్తం మీద 3 అవుతాయి. ఇదే జరగబోతుంది. సో కాబట్టి ఈ 3 స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. 3 75 మార్క్స్ మనం రాబట్టగలిగితే ఒక టార్గెట్ అనేది మైండ్లో రగిలిపోతుండాలండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఏదైనా కూడా, ఏ ప్రయాణం స్టార్ట్ చేసినా, ఇండియా వరల్డ్ కప్ ఆడినా కూడా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ తగ్గట్టు టెన్షన్ లేకుండా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఎందుకు ప్రతి డెమోలో చెప్తా ఉంటా, నోటిఫికేషన్ పడకముందే కంప్లీట్ చేసుకోండి అని ఎందుకు చెప్తానంటే, నోటిఫికేషన్ పడ్డాక మన హార్ట్ బీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చే అనే హడావిడిలో మనం ఏం చదువుతున్నామో అర్థం కాదు, అక్కడ ఏముందో తెలియదు. సో 2 months టైం అనేది కష్టం అండి. మీరు ఎగ్జామ్కి రేపు అన్నంగా చూడండి, మీ ఫేసెస్ అయితే వాడిపోతాయి. రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ ఫేస్ చూడండి డల్ అయిపోతారు, మొత్తం టెన్షన్, ఒత్తిడి. ఆ టైంలో మనం ఎగ్జామ్ రాయాలన్నా కూడా 1-2 మార్కులు మిస్ అవుతాం. జనరల్గా చదివే సైకాలజీ పాయింట్స్ అనమాట. సో ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. సైకాలజీ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ ఆల్సో ఇంపార్టెంట్, తెలుగు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. ముఖ్యంగా టెట్లో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఏంటంటే, ఇక్కడ మ్యాథమెటిక్స్ వాడికి సైన్స్ రాదు, సైన్స్ వానికి మ్యాథ్స్ రాదు, సోషల్ వానికి ఏమి రాదు. అది జరుగుతుంది టెట్లో. కాబట్టి అందరికీ ఇబ్బందికరంగానే ఉంది టెట్. 120 రావడం అనేది కష్టం. బట్ దాన్ని ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే 75 మార్కులు కనుక తెచ్చుకుంటే కంటెంట్లో 60 మార్క్స్లో ఒక 40 దాకా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతాయి? 115 మార్క్స్ వస్తాయి. ఇంకా పక్కనోడు ఒక బిట్టు, వాడో బిట్టు, అట్లా అయిపోతే 120 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇది జస్ట్ సజెషన్ ఇస్తున్నా, వాళ్ళ దగ్గర మాట్లాడదు. కానీ అంటే మనం అట్లీస్ట్ 120. లేదు సార్ నా వల్ల కాదు, నాకు అంత లేదు, నేను చిన్నప్పుడే చదువు మర్చిపోయినా, ఇప్పుడిప్పుడే భూమి మీద ఇట్లా బయటకు వస్తున్నా అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నేనేమంటున్నా అంటే, తెలుగు 25 తెచ్చుకో, సైకాలజీ 20 తెచ్చుకో, ఈ 2 తెచ్చుకోవచ్చు. ఆ విధమైన ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. నేను తెలుగు చెప్తాను, సైకాలజీ బాగా చెప్తారు. తెలుగులో 30 కూడా తెప్పించా, నా క్లాస్ వింటే 25 నేను తెప్పిస్తా. నాకు నమ్మకం అయితే ఉంది, మీకు లేకుండా నాకు ఉంటుంది నమ్మకం. ఫస్ట్ ఫ్యాకల్టీకి ఉంటుంది నమ్మకం. పిల్లవాడి కన్నా ఫ్యాకల్టీకి నమ్మకం ఉంటే, ఫ్యాకల్టీ నమ్మకం లేకుంటే వాడు ఆగం వీడు ఆగం. బట్ 25 ఎంత అవుతాయి మేడం? 50 అవుతాయి. 50 అయిపోతాయి. ఇంగ్లీష్ మదర్ టంగ్, అది ఎంత భయంకరమైన ఫ్యాకల్టీ చెప్పినా కూడా దాని బతుకు ఇలాగే దండలాడుతుంటుంది. 20 దగ్గరనే దండలాడుతాం. 20-21 ఎంత అవుతాయండి? 70 మార్కులు అయిపోతున్నాయండి. అయిపోతున్నాయి కదా. కంటెంట్లో 60కి 20-30 రావా? 60కి 20-30, 20 వేస్తే 90, 30 వేస్తే 100, సెంచరీ కొట్టేసినావు కదా. అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది మెంటల్గా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎస్, ఇలా ఉంటే బాగుంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఒక మనిషి ప్రయాణం చేసేటప్పుడు 2 రకాల ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఏ ఏంటి? టాప్ స్కోర్. ప్లాన్ బి ఏంటి? మినిమం బయటపడడం, 100 మార్క్స్ తెచ్చుకుని పెట్టండి ప్లాన్ బి. ఇక ప్లాన్ సి ఉంటే వద్దు, మనకు అవసరం లేదు. మీరు ముందు వచ్చారంటే మీకు ప్లాన్ సి అవసరం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ పడకముందే మీరు మేల్కొని వచ్చారండి. అనుబంధ నోటిఫికేషన్ రాకముందే వచ్చారంటే మీలో ఖచ్చితంగా ఒక కసి అనేది ఉంటుంది. కాబట్టి మీకు ప్లాన్ సి అవసరం లేదు. ప్లాన్ సి ఎవరికి చెప్పాలంటే, నోటిఫికేషన్ పడ్డాక 2 నెలల ఎగ్జామ్ ఉన్నప్పుడు బ్యాగులు వేసుకొని వస్తారు. నేను ప్రతి బ్యాచ్ చూస్తానండి. మీరు చిన్న బ్యాచ్ కానీ 1000 మందికి చెప్పా, 3000 మందికి చెప్పా, 5000 మందికి చెప్పా. పడ్డప్పుడు ఏమవుతుందంటే, దయచేసి చాలా చూస్తానండి,
బ్యాగులు వేసుకొని 2 నెలలే ఉంటుంది టైము, వచ్చి కూర్చుంటారు క్లాసులు. ఏమొస్తుందండి అప్పుడు? ఏం రాదండి. అది రాంగ్ కాన్సెప్ట్. సో మీరు రైట్ కాన్సెప్ట్లో ఉన్నారు. 100% ప్రయత్నం చేయండి. ఇక తెలుగు పరంగా చూస్తే 30 మార్కులలో 25+ రావాలంటే తెలుగు చాలా ఈజీ అనుకుంటారు. ఈజీ కాదు, తెలుగు చాలా టఫ్, నో డౌట్. సైకాలజీ ఎంత టఫో, సైకాలజీ కూడా టఫ్ ఏం కాదు. ఫ్యాకల్టీ చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే సైకాలజీ కూడా ఈజీ, ఇంగ్లీష్ కూడా ఈజీ. భయంతో ఇంగ్లీష్ తప్పు అనుకుంటాం, ఇంగ్లీష్ కూడా ఈజీ. సో తెలుగు పరంగా తీసుకుంటే చిన్నప్పుడు చదివినటువంటి కాన్సెప్ట్ ప్రకంగా ఉండదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ మెథడ్ మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ పాండవులు ఎంతమంది అని అడుగుతారు. ఎంతమంది పాండవులు? 5 అని డౌట్ వస్తుంది వాళ్ళందరికీ. ఇంకా 5 కాదని డౌట్ వస్తుందా? ఎస్, ఇది క్వశ్చన్. చిన్న క్వశ్చన్ని లాజికల్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలే. పంచపాండవులలో 2వ వారని అడుగుతారండి, లేదా పంచపాండవులలో ఒకరనేసరికి పాండవులు 5 మంది తెలుసు, మళ్ళీ పంచపాండవులు అనేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది ఎక్కడది రాని క్వశ్చన్. అంటే పాండవులు 5 మంది తెలుసు, కానీ పంచపాండవులలో ఒకరనేసరికి పంచపాండవులు మళ్ళీ వేరే అనుకుంటాం. అంటే క్వశ్చన్స్ని లాజికల్గా అడుగుతారండి. పంచపాండవులు మొత్తం ఎంతమంది మేడం? 5. చెప్పండి ఒకరు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు కదా. ఈ ప్రశ్న ఇచ్చా ఒకసారి నేను మా స్టూడెంట్స్కి. దాదాపు 70% రాంగ్ రాశారు. అందులో ధర్మరాజు, దుర్యోధనుడు ఇచ్చా. అంటే పంచపాండవులలో ఒకరు కానివారంటే దుర్యోధనుడు కాదు. కొన్ని తెలిసిన బిట్స్ కూడా ఈజీగా తప్పు చేసే ఛాన్సెస్ ఉంటాయండి. సో కొన్ని ఈ మధ్యకాలంలో తెలుగు పరంగా చూసుకుంటే ఈజీ క్వశ్చన్స్ దాదాపు ఒకటేనండి. తెలుగు పరంగా 25 మార్కులు రావాలి అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాసెస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అంతా ప్రిపరేషన్ సాగిస్తే 25+ వస్తాయి. మెథడాలజీ 6 మార్కులు, 24 మార్క్స్ కంటెంట్. కంటెంట్లో 22 తెచ్చుకోవచ్చు, మెథడాల్లో 3 నుంచి 4 మార్కులు తెచ్చుకోవచ్చు, ఈజీగా 5 మార్కులు తెచ్చుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ ఫాలో అయిపోండి భయ్య. ఏ సబ్జెక్ట్ అయినా, తెలుగు అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా. నేను డిఎస్ కదైనా 2014 అన్ని డిఎస్లు అంతే. మ్యాక్సిమం 80% బిట్స్ అన్ని టెక్స్ట్ బుక్లో వస్తాయి, కానీ అప్లికేషన్ మెథడ్లో వస్తున్నాయి అంతే. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. ఒకప్పుడు అడిగేవారు డైరెక్ట్, ఇప్పుడు అడగట్లేదు. సైకాలజీ కానీ తెలుగు కానీ డైరెక్ట్ అడగట్లేదు, కొంచెం లాజికల్గా ఆలోచించే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వాటి ప్రకారంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. అదే ప్రకారంగా ఫ్యాకల్టీ కూడా చెప్తారు, అలాగే ఉండాలి. ఫ్యాకల్టీ మెథడ్ కూడా మార్చుకోవాలి. గతంలో చెప్పేదానికి ఉత్పలమాల గణాలు అని అడిగేవారు. ఉత్పలమాల గణాలు ఏంటి, చంపకమాల గణాలు ఏంటి, ఇలా అడిగేవారండి. ఇప్పుడు ఉత్పలమాలలు, చంపకమాలలు లేవు. కందపద్యంలో బేసిగణం ఏమై ఉండకూడదు అంటారు. ఏమై ఉండకూడదు? కందపద్యము జగనంగా ఉండకూడదు. కందపద్యంలో గణాలు ఏంటి అని అడుగుతారు. ఆటవెల్దిలోని గణాలు ఏంటి చెప్పండి. ఆటవెల్దిలోని గణాలు, ఆటవెల్ది పద్యంలోని గణాలు చెప్పండి భయ్య. ఏమో సార్, ఆటవెల్ది చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు ఏడొస్తుంది సార్? మనకి 4 గుర్తుంటాయి మేడం. ఉత్పలమాల గుర్తుంటాయి, చంపకమాల, శార్దులం, మధ్య. నాకు కూడా చిన్నప్పుడు అవే గుర్తుండేవి, కానీ అవి అడగట్లేదు కదా. అవి ఆ మాలలన్నీ వెళ్ళిపోయినాయి. ఆటవెల్దిలోని గణాలు అడుగుతారండి. ఒకవేళ మనకు తెలిసినప్పటికీ కూడా బిట్ ఎలా ఆప్షన్స్ ఇస్తారంటే, ఆటవెల్దిలోని గణాలు 3 సూర్య 2 సూర్య 5 ఇంద్ర, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి 3 సూర్య 2 సూర్య 5 ఇంద్ర. ఆప్షన్ సి 3 సూర్య 2 ఇంద్ర 5 సూర్య. ఆప్షన్ డి ఏది కాదు. చెప్పండి ఆన్సర్. ఏమో సార్ మీరు చెప్పింది నేను వినలేదు అన్న వాళ్ళు ఉంటారు. ఆప్షన్ ఏంటి? అందులో ఆన్సర్ ఉందా లేదా? ఉంది. 3 సూర్య 2 ఇంద్ర 5 సూర్య. ఎస్ సార్ నో చెప్పండి. ఆటవెల్ది గణాలు ఏంటి? 3 సూర్య 2 ఇంద్ర 5 సూర్య. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. ఆటవెల్ది గణాలు 3 సూర్య 2 ఇంద్ర 5 సూర్య. ఇలా నేర్చుకుంటారు. జనరల్ పర్సన్, కామన్ పర్సన్ నేర్చుకునేది అంటే ఇదే సిస్టమ్ భయ్య. 99% ఆటవెల్దిలో గణాలు 3 సూర్య 2 ఇంద్ర 5 సూర్య నేర్చుకునే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అడిగేటువంటి ఆప్షన్స్లో వాటిని ఆగం చేస్తాడు. 3 సూర్య ఇస్తాడు, 2 సూర్య ఇస్తాడు, 5 సూర్య ఇస్తాడు. ఈ ఆప్షన్స్ ద్వారా కూడా ఆన్సర్ ఎగిరిపోతుందండి. తెలిసిన ఆన్సర్ కూడా ఎగిరిపోతుంది. సో దానికి లాజికల్ మెథడ్ ఉండాలి. నేను ఒకటి చెప్తే మీరు చెప్పండి. 3 to 5 అనండి ఒకసారి. 3 to 5 మిడిల్ ఇంద్ర. 3 to 5 మిడిల్ ఇంద్ర. ఒకసారి అందరు కలిపేనండి. 3 to 5 మిడిల్ ఇంద్ర. మిడిల్ ఇంద్ర అంటే సైడ్స్ సూర్య. సైడ్లో సా ఉంది, సూర్య. సో మన మెథడ్ ఎలా ఆలోచించాలంటే, ఆటవెల్దిలో ఫోన్ నెంబర్ ఉంటుంది. మనకు కూడా ఫోన్ నెంబర్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ లేనివాడు ఎవరు లేరు. సెల్ ఫోన్ లేనివాడు అస్సలు లేరు. సో మనకి ఎంత ఫోన్ నెంబర్ ఉంటుందో ఆటవెల్ది కానీ ఒక ఫోన్ నెంబర్ ఉంది. మన ఫోన్ నెంబర్ ఏంటి? 325 మధ్యలో ఇంద్ర. ఒక 10 సార్లు మనసులో అనుకో. బయటికి వెళ్ళాక డెమో అయిపోయినా కూడా ఆటవెల్ది ఫోన్ నెంబర్ 3 to 5 మిడిల్ ఇంద్ర. మిడిల్ ఇంద్ర మీన్స్ సైడ్స్ సూర్య. అన్నం తిన్నావా అంటే తిన్నా అంటాం, కానీ కూర పప్పు చట్నీ సాంబార్ అన్నంగా తిన్నా అంటాం. అన్నం తిన్నా అంటే అన్నీ వస్తాయి.
సో మిడిల్ ఇంద్ర అంటే ఆటోమేటిక్గా సైడ్స్ ఏమవుతాయి? సూర్య. సో 3 సూర్య 2 ఇంద్ర 5 సూర్య. ఏనగన త్రయంబి హంసపంచకం అనేది గతంలో ఉండేది మెథడ్, అది చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు అలాంటి సిస్టమ్ కాదు. బిట్టు చూసినామంటే ఆన్సర్ దగ్గరికి కళ్ళు వెళ్ళిపోవాలి. బిట్టు చూసినామంటే ఆన్సర్ కోసం ఆప్షన్స్ వెయిట్ చేస్తూ ఉండాలి, ఆప్షన్స్ కోసం నువ్వు వెయిట్ చేయకూడదు. నీకు రెండిట్లో లాజిక్ అర్థమైందో తెలియదు కానీ చూసినప్పుడే ఆన్సర్ రావాలి, దెన్ గో టు ఆప్షన్, అంతేగా. మళ్ళీ ఆప్షన్లు ఎత్తుకుంటూ ఇదా అనుకోదు. వాస్తవానికి జనరల్గా అందరూ ఏమంటారంటే కళ్ళ ముందర జవాబులు ఉంటాయంటారు. ఉంటాయి కానీ మనకు ఆన్సర్ తెలియదు కదా. ఆన్సర్ ఉన్నంత మాత్రం రాబో, నీకే ఆన్సర్ తెలియదు కదా, అదే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. అది తెలియాలంటే ముందే ప్రీ ప్లాన్గా పెట్టుకోవాలి. సో ప్రతిదీ కూడా రండి, ప్రతిదీ కూడా ఆట వెల్దిగా కాదు, చాలా లాజికల్గా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. ఆట వెల్దిగనాలు, తేటగీతి, సీసము, కందము, ద్విపద, ముత్యాల సరాలు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సిలబస్ ఇంత అనేది లేదండి. సిలబస్ ఇది ఇస్తారని గ్యారంటీ లేదు. ప్రతి ఒక్కటి వచ్చు, అది అనంతం సిలబస్. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఒక్క పాయింట్ చాలు కదా ఎగ్జామ్లో జాబ్ మిస్ అవ్వాలంటే. మనం ఒక 1/2 మార్క్ తక్కువ తెచ్చుకున్నామంటే ర్యాంక్ ఏదో 500 ర్యాంకులు వెళ్ళిపోయి ఉంటాం. ఉన్న పోస్టులు 30-20 ఉంటాయి. మనం ఒక పాయింట్ తక్కువ తెచ్చుకుంటాం. గతం డిఎస్సి కూడా 2018 ఇప్పుడు పడ్డది డిఎస్సి. 6 ఏంటి 7 ఏళ్ళు లేదు అసలు. ఆ డిఎస్సి 6 ఇయర్స్ అయింది అనుకుంటా కదా. సో బీభత్సంగా ఉంటుందండి కాంపిటీషన్. అంటే 6 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళ తర్వాత అందరూ కూడా ఆకలి కొన్న పులులాగా ఉన్నారు. మీరు బాగా ఆకలి వేసినప్పుడు రపా తినేస్తాం కదా. సో అందరూ ఆకలి కొన్న పులులాగానే ఉన్నారు. కాబట్టి అందరినీ ఢీకొనాలంటే మనం ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, పద్ధతిగా వెళ్ళాలి, అన్నీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి. సగం ప్రిపేర్ అవ్వకూడదు. మన దగ్గర ఛాన్స్ ఉంది, మన దగ్గర టైం ఉంది, మనకి అవకాశం ఉంది, మనకి ఏజ్ ఉంది. ముసలోళ్ళమా మనం? మీకు 45 ఏళ్ళు ఉన్నాయా మేడం? ఉన్నాయా? లేవు కదా. 50 ఉండలేయా? మన దగ్గర ఏజ్ ఉందండి, బ్లడ్ ఉంది. బ్లడ్ అనేది ఇట్లా అయిపోతుండాలి. ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ప్రయత్నం చేయండి. ఇట్లా ప్రతిదీ కూడా తెలుగు పరంగా గతంలో అడిగే ప్రశ్నలు అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ పొల్లు హల్లు అనగా గతంలో ఒకసారి అడిగారు. పొల్లు హల్లు అనగా అర్థం చెప్పండి. పొల్లు హల్లు అంటే ఏమిటి? సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎస్, పొల్లు హల్లు అంటే ఏమిటి? వెరీ గుడ్, నైస్. అచ్చులతో కలవనిది పొల్లు హల్లు. అచ్చులతో కలవనిది. ఎగ్జాంపుల్ ఆప్షన్లు అచ్చులతో కలిసింది, అచ్చులతో కలవనిది, హల్లులతో కలిసిన అచ్చు, అచ్చులతో కలిసిన అచ్చు. అంటే జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ కూడా కొన్ని 20% అడుగుతున్నారండి. పొల్లు హల్లు అంటే ఇది పొల్లు హల్లు అంటాం. ఇందులో అచ్చు ఉందా? లేదు. అచ్చులతో కలవంది. ఇది ఈజీ క్వశ్చన్ కదా. వాడిచ్చే ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి. పొల్లు హల్లు అనగా అంటే మనం నకార పొల్లు అంటాం. ఇది పొల్లు హల్లే, ఇది పొల్లు హల్లే. సో ఇది పొల్లు హల్లు, దానికి డెఫినేషన్ అడుగుతారు. పొల్లు హల్లు అంటే అచ్చులతో కలిసిన అచ్చు, అచ్చులతో కలవని హల్లు, హల్లుతో కలిసిన అచ్చు, ఇలా డిఫరెంట్ అడుగుతారండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే కంటెంట్ మీద కమాండింగ్ ఉండాలండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా బిట్టు పెట్టాలంటే దేని మీద కమాండింగ్ ఉండాలి? కంటెంట్ మీద ఫుల్ కమాండింగ్ ఉండాలండి. ఆ కమాండింగ్ మనం గెలిపిస్తూ ఉంటుంది. సో ప్రతిదీ కూడా అలంకారాలు తెలుగు పరంగా తీసుకుంటే ఛందస్సు ఒకటి కాదు, వర్ణమాల ఒకటే కాదు, అలంకారాలు ఉన్నాయి అన్నిటికీ. ఇంకో తెలుగు పరంగా డబల్ ధమాకా. ఎస్జిటి వాళ్ళకి టెట్లో యూజ్ అవుతుంది, డిఎస్సిలో కూడా యూజ్ అవుతుంది. సేమ్ ఇంగ్లీష్ కూడానండి, సైకాలజీ కూడా. ఎస్జిటి వాళ్ళకి చాలా ఈజీ. టెట్ ప్రిపేర్ అవుతున్నామంటే ఎంతమంది ఎస్జిటి వాళ్ళు ఇందులో? ఎస్జిటికి మాత్రమే వెళ్తున్నామన్న వాళ్ళు వెరీ గుడ్, నైస్. ఎస్జిటి వాళ్ళకైతే టెట్ పరంగా యూజ్ అవుతుంది, అన్నిటి పరంగా యూజ్ అవుతుంది. తెలుగు లైఫ్ పరంగా యూజ్ అవుతుంది. తెలుగు చెప్తే మస్తు శాలరీస్ ఇస్తున్నారు బయట మార్కెట్లో, మనకి తెలియదు. తెలుగు ఫుల్ డిమాండ్ ఉందండి మార్కెట్లో. చెప్పేవాళ్ళు లేరు, కరువయ్యారు. మనం అనుకుంటాం తెలుగు, కానీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు బయట స్కూళ్ళల్లో తెలుగు చెప్తే 25,000 పైన శాలరీస్ ఉన్నాయి స్కూల్స్లో. మీకు తెలియదు. మ్యాథమెటిక్స్ కన్నా డబల్ కూడా ఉన్నాయి కొన్ని స్కూల్స్లో. నేను కార్పొరేట్ స్కూల్లో చేసా, ఇంటర్నేషనల్ స్కూల్లో చేసా. ఎప్పుడు 40 years జాబ్ రాకముందు మ్యాథమెటిక్స్ కన్నా నా శాలరీ 5,000 ఎక్కువనే ఉంది. సబ్జెక్ట్ మీకు కమాండింగ్ కావాలి, కాన్ఫిడెంట్ కావాలి, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. నమ్మకం ఉండాలి. మ్యాథ్స్ వాళ్ళకే లైఫ్ ఉంటుంది అనుకోదండి, ఇంగ్లీష్ వాళ్ళకి సబ్జెక్ట్ ఏ దాంట్లో ఉన్న లైఫ్ ఉంటుంది భయ్య. అది తెలుగు కానీ హిందీ కానీ. హిందీ వాళ్ళు లక్షలు సంపాదిస్తారు కార్పొరేట్ స్కూళ్ళలో. మ్యాథ్స్ వాళ్ళు ఎందుకంటే అప్ టు 10th క్లాస్లో హిందీ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ ఉంటుందండి. మీ బయోసైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కూడా ఇంపార్టెంట్. సోషల్ దొరకట్లేదు ఇంగ్లీష్ మీడియం చెప్పేటప్పుడు. బట్ ప్రతిదీ కూడా ఉంటుందండి. సబ్జెక్ట్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ రకంగా మనకి ఈ రకంగా టెట్కు యూజ్ అవుతుంది, డిఎస్కి యూజ్ అవుతుంది, అన్ని రకంగా యూజ్ చేసుకోవచ్చు. సందులు కానీ తెలుగులో చాలా ఉంటాయండి, ఒకటే కాదండి, సందులు ఉంటాయి. సందులు తపోయాగములు అనే పదంలోని సంధి అని అడుగుతారండి. తపోయాగములు అనే పదంలోని సంధి పేరు చెప్పండి సార్. ఎస్, వృద్ధి సంధి, రైటా? తపోయాగములు అన్నప్పుడు మనకి ఓ వచ్చింది కాబట్టి వృద్ధి సంధి పెడతాం, గుణసంధి పెడతాం. బట్ గుణసంధి కాదు, వృద్ధి సంధి కాదు, దట్ ఈస్ విసర్గ సంధి. తపహ ప్లస్ యాగములు. గతంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చింది. ఇతోధికం అనే క్వశ్చన్ వచ్చింది.
సో తపోయాగంలో సరికి మనం జనరల్గా 95% ఏమవుతారు, తపో ఓ కనిపిస్తుందిరా, పెట్టే గుణసంధి లేదా వృద్ధి సంధిని పెడతారు. పెట్టి రావాలి వాడు బిట్టు తప్పు పెట్టి రావాలి, మనం రైట్ పెట్టాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో పక్కవాడు బిట్టు రైట్ తప్పు చేయాలి, మనం రైట్ చేయాలండి, అప్పుడే జాబ్ వస్తుంది. అందరు బిట్స్ రైట్ చేయకూడదు. కాబట్టి తపోయాగములు అనే పదంలో విసర్గసంధి 6 సూత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా ఫుల్ కమాండింగ్ ఉండాలి. హ్రస్వాకారం మీది విసర్గకు ఆకారమును వారిగా తృతీయ చతుర్థ పంచమాక్షరములు హాయవరలు పరమైతే ఓకారం ఆదేశంగా వస్తుంది. విసర్గకు ముందు ఆకారేతర చూపరమ రేపం ఆదేశంగా వస్తుంది. అహస్వ సంతస్ ప్రాతస్ పునఃశబ్దం సకారంకి రకారం వస్తుంది. విసర్గకు సకార శకారాల పరమైతే సకార శకారాలు వస్తాయి. ఇస్కామా ఉస్కామా అంతంలో ఉన్న పదంలో సకారం శకారం వస్తుంది. ఇన్ని రకాల సూత్రాలు ఇట్లా నిద్రలోకి లేపినా కూడా ఇట్లా సబ్జెక్ట్ ప్రవహిస్తుండాలండి, ధారలాగా ప్రవహిస్తుండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూడండి, 3 ఏళ్ళు అండి ప్రపంచానికి దూరంగా ఉంటారు మన వాళ్ళు. ఒకసారి మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, మనం 3 నెలలకి ఆగం అయిపోతాం. ఏదో ప్రిపేర్ ఏం కావట్లేదు, మనం పట్టుమని 3 నెలలు కూర్చోమండి కరెక్ట్గా. ఓ రోజు కూర్చుంటాం, 2వ రోజు పుస్తకాలు పక్కన, మళ్ళీ టీఎస్ అంటే మళ్ళీ బుక్స్ ఓపెన్ చేస్తాం. అది సైకాలజీ ఫస్ట్ ఓపెన్ చేస్తారు, టెట్ అన్నప్పుడు ఇంగ్లీష్ ఓపెన్ చేస్తారు, తెలుగు ఓపెన్ చేస్తారు. మళ్ళీ టీఎస్ లేదంటే మళ్ళీ అది అయిపోయాయి. అసలు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చూడ. మనం ఒకటేనండి, మనకి నోటిఫికేషన్తో సంబంధం లేదు భయ్యా. మన చుట్టూ సబ్జెక్టు ప్రవహించే విధంగా మనం రెడీగా ఉండాలి, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా యుద్ధం ప్రకటించవచ్చు. యుద్ధం స్టార్ట్ అయినాక కత్తులు కట్టారులు పట్టుకోకుండా యుద్ధంకి వెళ్ళి ఒక్క నిమిషం కత్తి తెచ్చుకుంటే ఒక్క నిమిషం ఆగంటే ఒక్కటాడండి, వాడు పొడి చేసి వెళ్ళిపోతారు కదా. నేనేమంటున్నా, మీ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఎప్పుడు యుద్ధం ఉన్నా మీరు మోగించాలి. కాబట్టి ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ ఫీల్డ్తో చదవండి భయ్య, జాబ్ వస్తుంది. అందరూ చదువుతారండి, చదవనాడు ఇవ్వడండి. ఇవాళకు 2 లక్షల మంది ప్రిపేర్ అవుతారు, జాబ్ 10,000 మందికి ఎందుకు వస్తుంది? 1,90,000 ఎండింగ్ వరకు వెళ్ళరు, మధ్యలో డ్రాప్ అవుతారు, కోచింగ్ సెంటర్లో క్లాసెస్ అబ్సెంట్ అవుతారు, మళ్ళీ లాస్ట్ 1 మంత్ ప్రిపేర్ అవ్వరు. అది కాదండి, అది అయిపోయేసరికి నేను ఒకటే అంటున్నా, నోటిఫికేషన్ పట్టించుకోకండి. అది ఎప్పుడనే వేస్తాడు, వేయకుండా ఓడు ఖచ్చితంగా వేయాల్సిందే. సోమవారం పోతే మంగళవారం వస్తుందా, రావట్లేదు మేడం. మండే పోతే ట్యూస్డే వస్తుందా? మనం ఒక డే చూడండి, ఎప్పుడన్నా మీరు అబ్జర్వేషన్ చేయండి, ఒక డే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మన మనసులో అనిపిస్తుంది ఆ డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ డే వస్తుంది, అయిపోతుంది. ఇది చూస్తుంటే ఇంటర్ అయిపోయింది, చూస్తుంటే డిగ్రీ అయిపోయింది, చూస్తుంటే డైడ్ అయిపోయింది, చూస్తుంటే బీడ్ అయిపోయింది, చూస్తుంటే 11:30 అయిపోయింది, మళ్ళీ 12 అయిపోతే వెళ్ళిపోతుంది. సమయం ఎప్పుడు ఆగదు భయ్యా. సో నోటిఫికేషన్ రాక మానదు. సో ప్రిపరేషన్ సాధ్యం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా ఉంటాయండి, తెలుగులో చెప్పుకుంటూ పోతే గంటలు 2 గంటలు పడుతుంది. కాళోజీ నారాయణరావు కవి పరిచయాల్లో 2-3 ప్రశ్నలు వస్తాయి. దాశరథి కృష్ణమాచార్యులు కానీ, అలాగే మనకి అందేశ్రీ కానీ, వట్టికోట అల్వారు స్వామి కానీ, తెలంగాణ కవులు, తెలుగు కవులు, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, ప్రతి ఒక్కటి కూడా మనం ఫుల్ క్లారిటీతో వెళ్ళాలండి. తెలుగు పరంగా కానీ ఆల్ సబ్జెక్ట్స్ పరంగా. ఒక సబ్జెక్ట్ ఇలా ప్రవహిస్తూ ఉంటే నువ్వు ఎగ్జామ్కి వెళ్తుంటే ఒక అద్భుతంగా కనిపిస్తుందండి. మన జరిగిన ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడం కారణం టెన్షన్, ఒత్తిడండి. మంచి టీం అండి ఇండియా, గెలవలేకపోయింది. కారణం తెలుసా? ఆ టెన్షన్ తట్టుకోలేకపోయింది ఆ లాస్ట్ మూమెంట్లో. అందుకని ఆ టెన్షన్ ఉండకూడదు అండి. దాని దగ్గర ముందే ప్రీ ప్లాన్ ఎగ్జామ్స్ రాయాలి, దాని దగ్గర ప్రిపరేషన్ కొనసాగించాలి, అన్నీ వేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండి. సో 100% టైం వేస్ట్ చేసుకోకండి. మీరు అంతా యంగే ఉన్నారు కాబట్టి సీరియస్గా ట్రై చేయండి. ఏమైనా ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఖాళీగా ఉన్నారు, మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతారా, లేదా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతారా అని మీ ఇష్టం భయ్యా. మిమ్మల్ని జాయిన్ అవ్వమని నేను అడగట్లేదు, జాయిన్ అవ్వండి, అవ్వకపోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవడు జాయిన్ అవ్వాలంటే సబ్జెక్ట్ మీద కమాండింగ్ లేదు, న్యూ టెక్నిక్స్ మెథడ్ తెలియాలంటే కోచింగ్ సెంటర్కి రావాలి. ఈ కోచింగ్ సెంటర్ అనే కాదు, నీకు ప్రపంచంలో మన భారతదేశంలో ఏ కోచింగ్ సెంటర్ బాగున్నాయి వెళ్ళు. ఎక్కడికి రావాలని నేను చెప్పట్లేదు, ఎక్కడ బాగుంటే అక్కడ వెళ్ళు, అది నీకు తెలుసు, నువ్వు చేయగలుగుతావు. మన దగ్గర సబ్జెక్ట్ పరంగా జాలీగా వెళ్ళాలి, ఒక పద్ధతిగా వెళ్ళాలంటే కోచింగ్ సెంటర్లో సమ్ టెక్నిక్స్ ఉంటాయండి. ఇప్పుడు చెప్పే 3 to 5 కోచింగ్స్ నెంబర్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. అక్కడ ఒక ప్రాపర్ వే తీసుకొస్తుంది కోచింగ్ సెంటర్. వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి ఒక ప్రాపర్, మీరు 4 నెలల్లో ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్ని జస్ట్ మేము 1.5 మంత్లో క్లోజ్ చేపిస్తాం. అది ఉంటుంది. ఆ రోగానికి మందు మా దగ్గర ఉంటుంది. మీకు జ్వరం వచ్చి ఉంటుంది, ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు. లేకపోతే ఇంట్లో కూర్చుంటే తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. సో మన కోచింగ్ సెంటర్ కూడా లైక్ ట్రీట్మెంట్ లాంటిది. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ప్రతి ఒక్కటి ప్లానింగ్ ఉంటుందండి ఇక్కడ, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి సో మీ దగ్గర సబ్జెక్ట్ నార్మల్గా ఉందంటే జాయిన్ అయిపోండి. ఆఫ్లైన్ లేదు సార్ నేను ఆల్రెడీ 2 సార్లు ప్రిపేర్ అయినా, ఇక చాలు సార్ అంటే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవ్వండి. మొత్తం మీద ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా కొనసాగించండి. రెండవ క్వశ్చన్ అడుగుతున్న, జాబ్ రాకపోతే ఏం చేస్తారు చెప్పండి మీరు? మీ మైండ్లో ఏముంది? ప్లాన్ బి. జాబే కోసం ప్రయత్నం చేస్తున్నాం. గ్రూప్ 1 పడుతుంది, గ్రూప్ 2 పడుతుంది, అన్నీ పడుతున్నాయి. అన్ని పడ్డా కూడా అందరూ వస్తారు, మీరు ఒక్కరే కాదు. ఇక గ్రూప్ 1 అంటే అందరూ లేస్తారు. ఇక
ఎక్కడ చూడండి, ఒక షాప్ పెట్టారంటే అది బాగా పెరిగిందంటే పక్కన ఇంకో షాప్ పెడతారండి. మార్కెట్ ఎట్లా దారుణం ఉందంటే అది డెవలప్ అవుతుంది, ఇంకో షాప్ పెడతారు. ఎక్కడైనా అంతే. ఆల్రెడీ డిఎస్సి పడ్డదంటే అందరూ వస్తారు. ఒకవేళ జాబ్ రాలేదు ఏం చేద్దాం చెప్పండి? మనం జాబ్ రాకపోతే మనం ఏం చేద్దాం? ఆప్షన్స్ ఉన్నాయా మీకు? ఏమైనా ఉన్నాయా బెస్ట్ ఆప్షన్స్? మీరు జాబ్ రాకపోతే ఇట్లానే ఉంటారా లైఫ్ లాంగ్? మీరు చదువుకున్న చదువు ఇలాగే ఉండిపోవాలా? మనం చదువుకున్నాం కదా భయ్య, బీఎడ్ చదువుకున్నాం, డైట్ అయిపోయింది, డిగ్రీలు అయిపోయినాయి. ఆ కూలీ పని చేసేవాడు రోజుకు 800 నుంచి 1200 సంపాదిస్తున్నాడు. మనం వెళ్ళలేము కూలీ పనికి, మేస్త్రి పనికి మనం వెళ్ళాం. వాడు 1200 సంపాదిస్తున్నాడు. డిమాండ్ మార్కెట్లో వర్కర్స్ చాలా డిమాండ్ ఉంది, మనకు తెలియదు. మీరు చూడండి 1200 తీసుకుంటారు వాళ్ళు డైలీ, వాళ్ళ కష్టం అది ఇవ్వాలి. సో ఒకటి జాబ్ రాకపోతే ఏం చేస్తామంటే దానికి మనకు ఆన్సర్ ఉందా అంటే ఉండొచ్చు, కానీ బెస్ట్ ఆప్షన్ ఉండదండి. బెస్ట్ ఆప్షన్ ఉండదు. ఏదో బిజినెస్ ఏదో చేసుకోవాలని ఆలోచన ఉంటుంది. బట్ ఒకటేనండి, జీవితంలో కొన్ని సమయాలు ఉంటాయండి, ఆ సమయం వరకు విశ్వ ప్రయత్నం చేయాలి. అది రాలేదంటే నువ్వు ప్రయత్నం చేశాక ఓడిపోతే పెద్ద బాధ అనిపించదు. నేను ట్రై చేసినా కదా రాలేదని ఒక ఫీలింగ్ ఉంటుంది. ప్రయత్నమే చేయకుండా నీ పక్కన ప్రయత్నం చేస్తూ జాబ్ కొట్టాడు, ఆ జాబ్ కొట్టాక నీ ఇంటి ముందు స్కూటీ వేసుకుని తిరుగుతుంటే అప్పుడు నీకు చాలా బాధ అనిపిస్తుంది గుండెల్లో. నేను కూడా చదివితే వచ్చేది అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్స్ రావద్దంటే సిన్సియర్గా ట్రై చేయండి భయ్యా. ట్రై చేయండి, వస్తుంది. రాకపోతే నన్ను అడగండి. ప్రతి ఒక్కరు ట్రై చేసి 42 సంవత్సరాల వయసులో ఉన్న మన ఇన్స్టిట్యూట్ అమ్మాయి సుధా మేడం అని ఉంటుంది, ర్యాంకర్. ఆమె 42 ఇయర్స్లో కూడా జాబ్ కొట్టిందండి. మోడల్ స్కూల్లో స్టేట్ ర్యాంక్ అనుకుంటా, ఫస్ట్ ర్యాంక్ అనుకుంటా. కొట్టిన వాళ్ళు ఉన్నారు. 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జాబ్ కొట్టిన వాళ్ళు. మహబూబ్ నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేసింది ఆమె. రోజుకు 3 గంటల అప్పు, డౌన్ 3 అవర్స్, 6 అవర్స్ వచ్చి పొద్దుగాల 4 గంటలకు బస్ ఎక్కితే 7 గంటలకు ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. మళ్ళీ నైట్ 7 గంటలకు అయిపోతే 10 గంటలకు ఇంట్లో ఉంటుంది. 3 నెలలు తిరిగి టాప్ ర్యాంక్ కొట్టిందండి. 42 ఇయర్స్ ఆమెనే కొట్టినప్పుడు మనమెంత భయ్యా? అటువంటి వాళ్ళు కొట్టారు జాబు. సమస్యలు ఉన్నవాళ్ళు, సమస్యలన్నీ చిన్నవే భయ్యా జాబ్ ముందు. సో విశ్వ ప్రయత్నం చేద్దాము. జాబ్ రాకపోతే ఆప్షన్స్ ప్రైవేట్ జాబ్లు ఉంటాయండి, కానీ ప్రైవేట్ జాబ్ దారుణం అండి. మార్కెట్లో చాలా దారుణంగా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 5,000 10,000, అడుక్కుంటే 7,000, ఏడిస్తే 7,000 ఇంతేనండి. వాడు ఎక్కువాడు. నీకు 42 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన తర్వాత నీ శాలరీ 50,000కి వెళ్తే అక్కడ ఏం చేస్తారంటే, సార్ మీ సేవలు మాకు అమూల్యమైనవి, చాలు ఇక మీరు జాబ్ మానేయండి అని చెప్తారు. ఎందుకు చెప్పండి? నీ శాలరీ 50,000 పెరిగితే వాడికి ఇంకో 2 వస్తారు యంగర్స్. 22 సంవత్సరాల వాళ్ళు 2 తెచ్చుకుంటాడు. వాడి కమర్షియల్ మైండ్. వాడు నీ ఏజ్ పెరిగినా కొద్దీ నీ శాలరీ పెరుగుతుందన్న ఆశతో వాడు తీసేసి వేరే పెడతాడు. 42 తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? 45 తర్వాత ఎక్కడికి వెళ్తాం? నేను ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్వ్యూస్ చేశాను కొన్ని సందర్భాలు. 42 43 ఏళ్ళు వచ్చారండి. నాకు అప్పుడు 24 25 ఉండే. అదే అదృష్టం అనుకోవాలి. సో వాళ్ళు చూస్తే వాళ్ళు పదే బాధ వేరేగా ఉంటుందండి. ఆకలి వేస్తున్నప్పుడే అన్నం విలువ తెలుస్తుందండి లైఫ్లో. సో దయచేసి ప్లీజ్, మన దగ్గర టైం ఉంది, ఏజ్ ఉంది, వాడండి, ప్రయత్నం చేయండి. రాకపోతే పక్కన పెట్టేసింది. సో సిన్సియర్గా ట్రై చేయండి. సో ఏదేమైనా ప్రైవేట్ సెక్టర్లో శాశ్వతం కాదండి. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలి. ఏజ్ పెరిగినా కొద్ది గవర్నమెంట్ జాబ్లో ఎట్లుంటుందంటే శాలరీ పెరుగుతుంటుంది. ఇప్పుడు ₹1,00,000 శాలరీ తీసుకుంటున్నారు సీనియర్స్, తెలుసా? మీరు అడగండి. వాళ్ళు చెప్పే పీరియడ్ 3 పిల్లలు 4 పిల్లలు ₹1,00,000. వాళ్ళు ఏం చేయలేరు. ఇక వాళ్ళు ఎవరు తీసేరు. ఏజ్ పెరిగినా కొద్ది గవర్నమెంట్ సెక్టర్లో శాలరీ పెరుగుతుంటుంది. ఎప్పుడు ఇంక్రీజ్ పెరుగుతూనే ఉంటుంది. ఏమి చేయలేము. ఆ హ్యాపీనెస్ వాళ్ళకి హోదా. అది ₹1,00,000 తీసుకుంటే మా దాంట్లో సీనియర్ టీచర్ 1 lakh తీసుకుంటారంటే తప్పు ఆయనది కాదు, అది హోదా, అది స్థాయి. 30 సంవత్సరాల అనుభవానికి ఇస్తున్నటువంటి శాలరీ. సో ప్లీజ్ 100% మీరు ప్రయత్నం ఆపకండి, సిన్సియర్గా చేయండి. ఇక్కడ 50 మంది ఉన్నారా 100 మంది నాకు తెలియదు, కానీ ప్రయత్నం ఆపకుండా దానికోసం పోరాటం చేస్తే 99% ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చండి. ఏదన్నా సాధించే శక్తి మనకు ఆ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ టైం వేస్ట్ చేసుకోకండి. కడుపుకే కష్టం విలువ తెలుస్తుంది. ఒంటరితనంగా ఉన్నప్పుడే బంధం విలువ తెలుస్తుంది. చేతిలో చిల్లి కావాలైనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. అవకాశం చేసినప్పుడు లైఫ్లో టైం విలువ తెలుస్తుంది. లైఫ్లో అంతా అయిపోయాక సమయం ఇలా ఉందా అనిపిస్తుంది అండి. అయిపోయిన తర్వాత బాధపడడం కన్నా అయిపోకముందే ఆలోచించే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలా హోదా వేరండి, అది అంతే, దాన్ని మించింది ఏం లేదు. దానికోసం విశ్వ ప్రయత్నం చేయండి. మీరందరూ సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను. లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే నేను చెప్పిన సిస్టమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సమయం నీకు ఎప్పుడైతే వేస్ట్ అవుతుందో నీ చంప నువ్వు అలగొట్టుకో. ఎస్, నువ్వు మోసం చేసుకుంటున్నాడు లెక్క. ఎస్ షూర్, నువ్వు చదవట్లేదు, ఖాళీ కూర్చొని టీవీలో సీరియల్ చూస్తున్నావు, లేకపోతే ఫోన్ పట్టుకొని ఏవేవో చూస్తున్నావు అంటే ఆ టైం నీకు వేస్టే. ఈ టైంలో అంటే నువ్వు జాబ్ వచ్చినాక ఫోన్ చూస్తే ఎవరు అడగరండి. జాబ్ వచ్చాక ఆదివారం 10 గంటల దాకా పడుకున్నా ఎవడు అడగడు. పడుకోండి మా అమ్మాయి కష్టపడి చదువుతారు. అదే జాబ్ రాకుండా 10 గంటల దాకా పడుకున్నారు అనుకుని ఇంట్లో ఏమంటారు? తిట్టడం స్టార్ట్ చేస్తారు.
జాబు రాక వచ్చేంత వరకు ఫోన్లు అన్నీ బంద్ చేయండి భయ్యా. ఎక్కడ టైం దొరికితే చదువుతూనే ఉండండి, చివరి వరకు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం. ఆల్ ద బెస్ట్. మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా చాలా చెప్పేది ఉంది కానీ సబ్జెక్ట్ మొత్తం డెమోలో చెప్పలేము, షార్ట్ కట్స్ చెప్పాను, ఆ విధంగా ఉంటుందని చెప్పాను. సో ఫర్దర్ క్లాసెస్లో మీకు తెలుగు పరంగా నా క్లాస్ వినండి చాలు, నా క్లాసులో వర్ణమాల వస్తే చాలు, నాకు ఇంకేమొద్దు, ఓన్లీ వర్ణమాల. అంటే నేను చాలా పూర్ సార్, నాకు ఏం తెలియదు అంటే ఏం తెలియదున్నోడు బెటర్, అన్ని తెలిసినోడు ఆగమవుతాడు, అన్ని ఏం రాకుండా ఉన్నోడే కోచింగ్ సెంటర్ బెస్ట్ అని ఇంకా బాగా చెప్పొచ్చు. కాబట్టి 100% మీకు 100% తెలుగు పరంగా 25+ తెప్పించే బాధ్యత నాది. సో ఆల్మోస్ట్ అందరు ఫ్యాకల్టీ అలాగే ఉంటారండి. ఆల్ ద బెస్ట్. ఎనీ డౌట్స్ తెలుగు పరంగా 3rd to 10th క్లాస్ బుక్స్ మొత్తం వాష్ అవుట్ చేయండి, ఆల్ సబ్జెక్ట్స్, నో డౌట్ 100% మీకు జాబ్ రావడానికి అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.